విశాఖ శారదాపీఠం అక్రమాల పుట్ట అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండుగాడి పేరుతో బ్లాక్ టికెట్లు అమ్ముకునే స్వరూపానంద స్వామి పీఠాధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. 2019 నుండి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో వందలాది కోట్ల భూములను కొట్టేశారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ ఎస్కాట్ ఆయనకు ఎందుకు ఏర్పాటు చేశారని నిలదీశారు. శారదాపీఠంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వీటిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మినటువంటి వ్యక్తి శారదాపీఠం అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి. శారదాపీఠం అన్నది పెట్టడానికి, స్వామీజీ అవతారం ఎత్తడానికి అసలు స్వరూపానందకు ఉన్నటువంటి అర్హత ఏంటో స్వరూపానంద చెప్పాలి. ఈ స్వరూపానంద సరస్వతికి స్పెషల్ ఫ్లైటు, ప్రోటోకాలు, అలాగే స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు? 2019 నుంచి 2024 మొన్నటి వరకు కూడా జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు? స్వామీజీ ఆశ్రమంలో, స్వామీజీ పీఠంలో వందల వేల కోట్ల లావాదేవీలు, భూ వ్యవహారాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అన్నది విషయం తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి అని చెప్పి ఈ స్వామీజీ ఎందుకు గ్రహించలేకపోయారు? అన్యాయాలకి, భూ లావాదేవీలకి, నిబంధనలకు, ఉల్లంఘనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా ఈ 5 ఏళ్ళు పోయింది.